పర్ఫార్మెన్స్ పీక్స్ అసలు అసలు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్న ఊహించలేదు అసలు. ఇందులో 5 క్యారెక్టర్ చేశాడు, అవలేలాగా చేసేసాడు. అసలు మైండ్ బ్లోయింగ్ అసలు. ఈ సినిమాతో శ్రీ విష్ణు గారికి నేషనల్ అవార్డు పక్కా. చాలా బాగుంది సినిమా. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఆయన ఒకటే క్యారెక్టర్స్ చేశారు కదా, మరి మిగతా వాళ్ళు కమెడియన్స్ కానీ రీతు వర్మ గారు కానీ అండ్ మీరా జాస్మిన్ కానీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా చేశారు వాళ్ళు. ఓకే, మెయిన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్జెండర్గా చేశారండి శ్రీ విష్ణు గారు. అసలు అదైతే అసలు మామూలుగా లేదు. స్త్రీ పురుషులు అని వేరువేరుగా చూడొద్దు, అందరూ సమానంగా చూడాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. అది నాకు బాగా నచ్చింది. ఓవరాల్ అయితే సినిమా కంటెంట్ బాగుందండి. అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉందా అంటే చాలా డైలాగ్స్ అక్కడక్కడ కొన్ని జోక్స్ చేశారు కానీ అవి అంత ఏమో ఇబ్బంది పెట్టవు. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు సినిమా. ఈ దసరాకి మంచి బ్లాక్ బస్టర్ కొట్టేశారు శ్రీ విష్ణు గారు. శ్రీ విష్ణు యాక్టింగ్ చాలా బాగా చేశారు. జెండర్ ఈక్వాలిటీ గురించి చాలా బాగా చూపించారు. కొంచెం స్క్రీన్ ప్లే కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ బాగుంది. హసిత్ గోలీ మేడ్ ఏ గుడ్ జాబ్. మ్యూజిక్ అంతా బాగుంది. మెయిన్ శ్రీ విష్ణు అయితే ఒక ట్విస్ట్ ఉంటుంది, స్టాండ్ అవుట్ అయిపోద్ది యాక్షన్ అయితే. అంటే మీరా జాస్మిన్ ఉన్నారు, రీతు వర్మ, చాలా మంది ఉన్నారు కదా. అందరూ బాగా చేశారు కానీ అందరినీ డామినేట్ చేసే యాక్టింగ్ అయితే శ్రీ విష్ణు చేశాడు. అదే స్క్రీన్ ప్లే బిట్ కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ బాగుంది సినిమా. లేదు అస్సలు అడల్ట్ కంటెంట్ అస్సలు ఏం లేదు, క్లీన్. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి అయితే బాగా అర్థం అవుతుంది సినిమా. కొంచెం జెండర్ ఈక్వాలిటీ గురించి సినిమా. జెండర్ ఈక్వాలిటీ గురించి సినిమా ఉంది. ట్రాన్స్జెండర్స్ కూడా మేల్ ఫీమేల్తో పాటు ఈక్వల్ అని చెప్పే ఒక ప్రయత్నం చేశారు సినిమాలో. మంచి సబ్జెక్టే, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా మాత్రం. మీరు చూసారా మీరు అందరూ? డెఫినెట్గా చూడాలి. మీరు అయిపోయిన వెంటనే డెఫినెట్గా చూడాల్సిన సినిమా. పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేద్దాం. చాలా బాగుంది సినిమా. లైక్ మీకు రిలీజ్ ఈవెంట్లో శ్రీ విష్ణు గారు చెప్పారు కొన్ని సీన్లు మీరు ఫన్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది అని చెప్పి. క్రేజీ బ్రో, చాలా బాగుంది. డెఫినెట్గా కంటెంట్ పెట్టుకుంటారు. షూర్, ఎక్సెప్షనల్ మూవీ. అందరూ చూడాలి, మీరు డెఫినెట్ చూడాలి, ఎవరు మిస్ చేయకూడదు. మీరు చూసి చెప్పండి. ఓం బిమ్ బూస్ లాగా చాలా లేట్గా అందుకునే మూవీ అంటే తొందరగానే అంటే తెలుస్తా హిట్ అనే టాక్ ఏమైనా వస్తుంది మూవీకి? లేదు బ్రో, మనం చూడగానే నచ్చేస్తుంది, అందుకుంటాం. యాక్చువల్లీ ఉన్న క్యాస్ట్లో ఎక్కువ మంది ఉంటారు అనమాట. అంటే రీతు వర్మ గారు 2-3 రోల్స్ ఉంటాయి, విష్ణు గారు 4-5 రోల్స్ ఉంటాయి. టీజర్లో ట్రైలర్లో చూడడానికి ఒక 2-3 గెటప్లు ఎక్స్ట్రా ఉంటాయి. సో ఆయన పర్ఫార్మెన్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హసిత్ గోలీకి అయితే హ్యూజ్ రెస్పెక్ట్. అసలు ఎక్సెప్షనల్ రైటింగ్. అంటే చాలా కాంప్లెక్స్ ఉన్న కథ అనమాట. అంటే చాలా లేయర్స్ ఉంటాయి. అంటే ఒక నరేషన్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. అలాంటిది మీకు 2 అవర్స్ ఇంత టైంలో అది కూర్చోవడం, కరెక్ట్గా తీయడం అనేది మాత్రం ఎక్సెప్షనల్. హ్యూజ్ రెస్పెక్ట్ టు హసిత్ గోలీ. ఈ కథ ఓకే చేసినందుకు శ్రీ విష్ణు గారికి అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సార్ సూపర్ సార్, ఇలాంటి సినిమాలు చేయండి. డెఫినెట్గా మొత్తం పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేయండి. చూడండి, మీరు అందరూ చూడాలి సినిమా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా బాగా రాసుకున్నారు. నాకు అసలు ఈ అటెంప్ట్ తీసినందుకు ప్రొడ్యూసర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే నాకు యాక్టర్ల కంటే మెయిన్ డైరెక్టర్ బాగా నచ్చాడు ఇట్లాంటి స్టోరీ తీసుకురావడంతో. అండ్ యాక్టర్లు ఎందుకంటే ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం వేరే వాళ్ళు అయితే చేసేవాళ్ళు ఏమో కాదు. నాకు శ్రీ విష్ణు గారి పైన హ్యూజ్ రెస్పెక్ట్ వచ్చింది ఇట్లాంటి స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయడం. అండ్ శ్రీ విష్ణు గారు యాక్టర్గా పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. మీకు ప్రతి ఒక్క క్యారెక్టర్కి వేరియేషన్ చూపిస్తారు శ్రీ విష్ణు గారు. చాలా బాగుందండి. సో చాలా లేయర్స్ ఉన్నాయి, అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా. శ్రీ విష్ణు గారు మల్టిపుల్ టైమ్స్, రీతు వర్మ గారు, మీరా జాస్మిన్ గారు, చాలా క్యారెక్టర్స్. ఎలా ఉంది స్టోరీ? స్టోరీ మీకు చెప్పకూడదు కానీ డైరెక్ట్గా చూడాలి. అంటే మీరు అర్థం చేసుకోవాలి మా ఎమోషన్. చాలా బాగుంది సినిమా. మీరు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. అంటే ఈ సినిమా చూడాలి, అందరూ చూడాలి. నార్మల్ ఆడియన్స్ చూస్తే అర్థం అవుతుంది సినిమా. అంటే జనరల్గా ఏంటంటే మీకు ఓం బిమ్ బుష్ కూడా ఫస్ట్ చాలా మందికి అర్థం అవ్వలేదు, తర్వాత లాస్ట్కి వెళ్ళేసరికి చాలా బాగా హిట్ చేశారు. మీకు ఓం బిమ్ బుష్ వేరు, ఇది వేరండి. మీకు అర్థమైపోతుంది. అంటే మీకు డైరెక్టర్ రైటింగ్ మీరు అర్థమైపోతుంది. చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అది తీయడం కూడా చాలా బాగా కన్వే అవుతుంది మీకు. మీరు అందరూ చూడాలి, మీరు ఎంకరేజ్ చేయాలి సినిమా. ఎక్సలెంట్ ఉంది. శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ చాలా అవసరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్. చాలా క్యారెక్టర్స్ ఉన్నట్టున్నాయి కదా ఈ మూవీలో. ఎవ్రీ క్యారెక్టర్ కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఉంది. అండ్ శ్రీ విష్ణు వన్ మ్యాన్ షో. బ్రో యావరేజ్, అదేం లేదు. సెకండ్ ఇంటర్వెల్లో క్యారెక్టర్ వస్తుంది, అంటే హీరో యాక్ట్ చేసిన క్యారెక్టరే.
ఆ గెటప్ ఒకటే కొంచెం బాగా షూట్ అయ్యి కొంచెం బాగా యాక్ట్ చేశారు అనిపించింది. మిగతా క్యారెక్టర్లు ప్లే చేశారు కానీ గెటప్ అని షూట్ అవ్వలేదు అనిపించింది. కామెడీ కూడా అక్కడక్కడ పర్లేదు, పెద్ద మరీ అంతేం క్యారెక్టర్ అంటే ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సీరియస్ రీతు వర్మ, మీరా జాస్మిన్ చాలా మంది కనిపిస్తారు ఉన్నారు. కొన్ని క్యారెక్టర్ కానీ స్కోప్ ఇవ్వలేదు. రితు వర్మ ఉన్నారు కానీ పెద్ద అంతగా ఏమనిపించలేదు. ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్ అయితే ఏం లేదు. శ్రీ విష్ణునే మల్టిపల్ క్యారెక్టర్ చేశారు. దాంట్లో ఏంటంటే ఒక క్యారెక్టరే సెకండ్ ఇంటర్వెల్ బ్లాక్లో వస్తుంది, అది ఒకటే కొంచెం స్టాండర్డ్ అవుతుంది. మిగతా గేట్లు కూడా ఆ ఏజ్డ్ గెటప్ చేశారు, అది మేకప్ క్లోజప్ షాట్లో తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్లో ఏమో కొన్ని కెమెరా యాంగిల్ అయితే ఏదో పాపప్స్ ఇదే పాప్ స్టైల్ సినిమా తీద్దాం అనుకున్నారు, కెమెరా యాంగిల్స్ కూడా కొంచెం బాగాలేదు. సెకండ్ హాఫే కొంచెం ఏంటంటే సీరియస్ మోడ్లో మొత్తం సీరియస్ మోడ్లో టర్న్ చేశారు. క్లైమాక్స్ కూడా ఏదో చేద్ద సెంటిమెంట్ టైప్లో వర్కౌట్ అవుతుంది అనుకున్నారు. అంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతారు? అంటే ఫ్యామిలీ ఆడియన్సా, ఫ్యామిలీ యూత్ గా అంత ఎక్కదు అసలు, కొంచెం ఫ్యామిలీ వాడికి ఎక్కవచ్చు. ఒక క్యారెక్టర్ ఉంది అంటే రివీల్ చేసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం మెయిన్ ఆ క్యారెక్టర్ గురించి, ఆ మెసేజ్ ఇద్దాం, ఒక మెసేజ్ ఉంటుంది, అది ఇద్దామని ట్రై చేస్తూ ఉంటారు. ఇంటర్వెల్ బ్లాక్లో వస్తుంది. సో అంటే కంటెంట్ పరంగా మంచి సినిమా పర్లేదు. కంటెంట్ కనుక అంటే ఆ కాన్సెప్ట్ గురించి అప్పుడే పార్ట్స్ చాలా వచ్చినాయి, కొత్తగా ఏదైనా చూపిద్దామని ట్రై చేశారు. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంది, యావరేజ్ వన్ టైం. అన్న ఆ స్వాగ్ సినిమా చూస్తే మాత్రం చాలా బాగుంది. హీరో గారు 5 క్యారెక్టర్ చేస్తారు, ఇలా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన క్యారెక్టర్ తీసుకున్న విధానం కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, మన హీరో గారు నాని గారు కూడా కథ తీసుకున్నప్పుడు కూడా ఒక కొత్తదనం తీసుకుంటాడు. ఇప్పుడు ఉన్న హీరో కూడా ఈయన కూడా సేమ్ నాని లెక్కనే తీసుకుంటాడు కథ కూడా. ఎక్కడ కూడా ఫ్యాన్స్కి ఏది నచ్చాలో అలా ఒక డిఫరెంట్గా తీసుకుంటాడు. ఇందులో కూడా మీరా జాస్మిన్ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఆమె ఉన్నారు, చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆడోళ్ళు మొగలు సమానమని తీసిరు, అది ఒకటి యాక్సెప్ట్ చెప్పాలి. అంటే ఇక్కడ లేడీస్ గొప్ప జెంట్స్ గొప్ప అని కాదు, ఇద్దరు సమానం ఉంటేనే పబ్లిక్లో పేరు మంచిగా ఉంటుంది, అంతా బాగుంటుంది. అంటే ఒకరికి తక్కువ ఒకరికి కాదు, ఇద్దరు ఈక్వల్ ఉంటేనే పబ్లిక్లో కూడా బాగుంటుంది. అంటే సినిమా మెసేజ్ అది ఇచ్చింది అనమాట. ఎక్కడ చూసినాడు ఫైట్స్, అరే ఏం చేసిన ఫైట్స్ పబ్లిక్ బాగా చెప్పారు. పబ్లిక్ లో మన సనాతన ధర్మానికి బాగుంటుంది, ధర్మానికి బాగుండాలి. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ లో కూడా పేరు మంచిగా ఉంది ఈ సినిమా కూడా. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం నిజంగా చెప్పాలంటే హ్యాట్సాప్ చెప్పాలి. ఎక్కడ కూడా మనకి తగ్గకుండా యూత్లో కానీ ఇప్పుడు మార్కెట్లో మాత్రం మంచి పేరున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కూడా మంచి పూర్తి కోరుకుంటున్నా. స్వాగ్ అని సినిమా వచ్చిన ఇది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా లెక్క. ఇంకోటి 5 క్యారెక్టర్లు చేసిండు హీరో గారు. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక రాజుల క్యారెక్టర్ చేసిండు, ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక డిఫరెంట్ చేసిండు. అంటే ఏ క్యారెక్టర్ కూడా పోల్చకుండా ఒక డిఫరెంట్ చేసిండు. ఆ క్యారెక్టర్ చెప్పాలంటే ముందుగా రాజు గెటప్ వేసిండు, మనకు ఒక ప్రభాసన కనిపించిన ఆ గెటప్లో మాత్రం మన ఒక ప్రభాసన బాహుబలిలో ఎలా చూపించారు, ఆ ఫైట్స్ కానీ అవన్నీ ఒక డిఫరెంట్గా ఒక క్యారెక్టర్ బాగా చూపించింది. అలా ప్రభాసం చూపించారు. ఒక క్యారెక్టర్ నాని క్యారెక్టర్ నాని లెక్క చూపించారు. అంటే ఏ సీన్ చూసినా కూడా మనం ఒక డిఫరెంట్గా చూస్తాం మన హీరో గారిని. ముందుగా చెప్పాలంటే ఆల్ ఆఫ్ యూ టీమ్కి సక్సెస్ఫుల్ సినిమా, మాత్రం మంచి సినిమా, అందరూ వచ్చి చూడండి, ఆదరించండి. స్వాగ్ సినిమా చూడడం జరిగింది. నిజంగా అంటే నాకు స్వాగ్ సినిమాలో చాలా కంటెంట్ చాలా బాగా నచ్చింది. హీరో గారు మాత్రం ప్రతి రోల్లా ప్రతి సీన్లా అతని యాక్టింగ్తో సినిమాని మాత్రం చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. నిజంగా డైరెక్షన్ ఇట్లాంటిది ఎంచుకోవడం, ఒక స్టోరీ కథ స్క్రీన్ ప్లే కానీ చాలా ఇంపార్టెంట్. స్వాగ్లో మాత్రం ఒక సమాజంలో జరిగేది, సమాజంలో ఎలా జరుగుతుంది, ఏ విధంగా ఉంటారు పబ్లిక్, ఏ విధంగా రెస్పెక్టెడ్ పీపుల్స్ ఈజ్ వేర్ అనే కంటెంట్ గురించి చాలా బాగా చూపించడం జరిగింది. ఇంకొకటి మీరా జాస్మిన్ మనము పందెం కోడు చాలా సినిమాల తర్వాత ఈమెను ఇప్పుడే చూడడం జరిగింది. ఈ సినిమాలో మాత్రం ఆమె యాక్టింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య. ఇంకోటి హీరో గారు మాత్రం అన్ని రోల్స్లో అతనే, అంటే ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క చోట ఒక విధంగా ఉండి, ఒక దశావతారంలో ఏ విధంగా అయితే రోల్స్ ఉంటావో ఆ విధంగా కొన్ని సీన్స్ అంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి ఆ విధంగా స్ప్రెడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగా నచ్చిందన్న. స్వాగ్ సినిమా ఖచ్చితంగా పబ్లిక్కి నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాలో కొన్ని సీన్లు మాత్రం ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్ మూవీస్.